అందరికీ నమస్కారం. సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డికి కూడా పోలీసులు కడప పోలీసులు అయితే మనకి లుక్ నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా గత ఈ నెల 8వ తేదీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి అంతకుముందు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వర్రా రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకోవటం, ఆయన వద్ద కూడా పోలీసులు విచారణలో కొంత రవీంద్రారెడ్డి నుంచి కూడా సమాచారం తీసుకోవటం, రవీంద్రారెడ్డి పలు కీలక విషయాలు కూడా పోలీసుల ముందు ఒప్పుకోవటం, తన వాగ్మూలాన్ని కూడా ఇవ్వటం జరిగింది. సోషల్ మీడియాలో ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేయటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేసినటువంటి వారందరి మీద కూడా గట్టి చర్యలు తీసుకునే క్రమంలో కూడా దాదాపుగా సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డి, సుమారెడ్డి వీరి మీద కూడా చర్యలు తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు అయితే పోలీసులు ముమ్మరం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫేస్బుక్ ఐడిలో 2023 నుంచి కూడా రవీంద్రారెడ్డి ఫేస్బుక్ ఐడిని కూడా భార్గవరెడ్డి ఆధ్వర్యంలో దాన్ని నడిపిస్తూ కూడా ముందుకు సాగుతూ ఫేక్ పోస్టులు చేస్తూ ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇదే విషయం కూడా రవీంద్రారెడ్డి పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. సజ్జల భార్గవరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాను కూడా ఇన్ఛార్జిగా ఉంటూ ఎంతోమంది మీద పోస్టులు పెడుతూ తన పైశాచిక ఆనందాన్ని పొందినటువంటి మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీని అదేవిధంగా జనసేన పార్టీ మీద కూడా విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఒక హీరోలాగా చేస్తూ మిగతా వాళ్ళని కూడా జీరోగా చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ మీద ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీద కూడా అవి పడేలా కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకొని కొన్ని ఫేక్ పోస్టులు చేస్తూ కొన్ని ఫేక్ వీడియోలు పెడుతూ వాళ్ళ ప్రతిష్టను భంగం కలిగించారు. సరే, 2024లో అధికారంలోకి వచ్చింది కాబట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సజ్జల భార్గవ రెడ్డికి వాళ్ళు వేరే దేశం పారిపోకుండా కూడా లుక్ నోటీసులు జారీ చేయడం జరిగింది. మరికొన్ని రోజుల్లో కూడా భార్గవ రెడ్డి మీద కఠిన చర్యలు ఉంటాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.